ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 29 వరకు మాస ఫలితాలు. మొదటిగా మేషరాశి. గురు, శని, శుక్ర, బుధుల బలం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అన్ని వ్యవహారాలు మీకు అనుకూలంగా సాగుతాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత అనుకూలంగా ఉంది. అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. స్థిరాస్తికి సంబంధించిన వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సమయ స్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి జీవితంలో వేగం పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ప్రయాణాల్లో మంచి వ్యక్తులు పరిచయాలు అవుతారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వారం చివరిలో కొద్దిగా శ్రమతో కానీ పనులు పూర్తి కావు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. తదుపరి వృషభం. శని, రాహువులతో పాటు రాస్యాధిపతి శుక్రుడు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ప్రతిభా పాఠవాలు బాగా వెలుగులోకి వస్తాయి. మంచి గుర్తింపు ఏర్పడుతుంది. దాదాపు నెలంతా సంతృప్తికరంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. పిల్లలు చదువుల్లో బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తవుతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కుటుంబ సమస్యల విషయంలో జీవిత భాగస్వామిని కూడా సంప్రదించడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు సరైన పరిష్కారం లభిస్తుంది. బంధువుల నుంచి శుభకార్యాలకు సంబంధించి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని దైవ కార్యాలలో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. విదేశాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు అందుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. 1-2 శుభవార్తలు వింటారు. తదుపరి మిథునం. గురువు, శుక్రుడు, బుధుడు బాగా అనుకూలంగా ఉండడం వల్ల అంచనాలకు మించి ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం ప్రారంభించినా తప్పకుండా సఫలం అవుతారు. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి సంపాదన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల విస్తరణకు మార్గం సుగమం అవుతుంది. ఆర్థిక పరమైన ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో జీతపత్యాలు, ప్రమోషన్లకు సంబంధించి శుభవార్తలు అందుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. బంధువులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అంచనాలను అందుకుంటారు. దూరపు బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబానికి సంబంధించి 1-2 శుభ పరిణామాలు సంభవిస్తాయి. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి. పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. తదుపరి కర్కాటకం. అష్టమ శని నడుస్తున్నప్పటికీ ఇతర గ్రహాల అనుకూలత వల్ల దాని ప్రభావం అంతగా తగ్గిపోతుంది. ఆరోగ్యం కాపాడుకుంటే మిగతావన్నీ సవ్యంగా సాగిపోతాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. కొన్ని వ్యక్తిగత పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఇంట బయట పని ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ జీవితం
ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. పిల్లల నుంచి సువార్తలు వింటారు. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అంది వస్తాయి. విద్యార్థులు ఘన విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేయడం మంచిది. తదుపరి సింహం. కొన్ని గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉండడం వల్ల నెలంతా సాధారణంగా గడిచిపోతుంది. ప్రథమార్థం చాలా వరకు బాగానే గడిచిపోతుంది, కానీ ద్వితీయార్థంలో కొన్ని కష్ట నష్టాలు తప్పకపోవచ్చు. అధికారులతోనూ తల్లిదండ్రులతోనూ కాసింత జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. కొన్ని వివాదాలు సమస్యలు నుంచి చాలా వరకు బయటపడతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ పెద్దల సలహాలు కూడా తీసుకోవడం మంచిది. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఇంట్లో సందడిగా గడుపుతారు. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో కొద్దిగా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పర్వాలేదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తదుపరి కన్యారాశి. దాదాపు అన్ని గ్రహాలు బాగా సహకరించడం వల్ల అనుకున్నవి అనుకున్నట్లు జరిగిపోతాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగా అనుకూలంగా ఉంది. శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి, అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంది. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాల్లో సామాన్య లాభాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వారం మధ్యలో దూర ప్రాంతం నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త వాహనం సమకూరే అవకాశం ఉంది. సోదరులతో సఖ్యత సామరస్యం ఏర్పడతాయి. కొందరు సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ పరంగా 1-2 శుభవార్తలు వింటారు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో తప్పకుండా సానుకూలంగా కనిపిస్తాయి. తదుపరి తులారాశి. రాశ్యాధిపతి శుక్రుడితో సహా 4 గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల నెలంతా బాగానే గడిచిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత శుభ ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ప్రధాన గ్రహాల సంచారం బాగా ఉండడం వల్ల ముఖ్యమైన పనులన్నీ సానుకూలపడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. కొద్దిగా పట్టు విడుపులతో వ్యవహరిస్తే బంధుమిత్రుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండదు. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితం యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు ప్రణాళికలు అమలు చేస్తారు. కుటుంబంలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. విద్యార్థులు అనేక విధాలుగా పైకి వస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొత్త పుంతలు తొక్కుతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. తదుపరి వృశ్చికం. ఈ నెల అర్ధాష్టమ శని ప్రభావం చాలా వరకు తక్కువగా ఉంటుంది. శుక్ర బుధ రాహువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వృత్తి ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థాయిలో ఉంటుంది. ద్వితీయార్థం కంటే ప్రథమార్థమే బాగుంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.
ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. దగ్గర బంధువులతో వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో పోటీదారులు ఎక్కువగానే ఉన్నా ముందుకు దూసుకుపోతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎవరికి హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. తదుపరి ధనుసు రాశి. శుభగ్రహాలతో పాటు శనీశ్వరుడి అనుగ్రహం కూడా బాగా ఉండడం వల్ల నెలంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఇంట బయట మీ సలహాలు సూచనలు బాగా ఉపయోగపడతాయి. సొంత ఆలోచనలు నిర్ణయాలతో కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. నెల మధ్యలో ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. అయితే ధన వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అవసరానికి మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలకు సంబంధించి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు అధికార యోగం పడుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి పనులు చేపట్టినా అవి విజయవంతం అవుతాయి. జీవిత భాగస్వామికి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి. తదుపరి మకరం. రాష్ట్రాధిపతి శనీశ్వరుడు ధనస్థానంలో కొనసాగడం వల్ల తృతీయార్థంలో రాహువు సంచారం శుభగ్రహాల అనుకూలత వల్ల పట్టిందల్లా బంగారం అన్నట్లు నెలంతా గడిచిపోతుంది. కొంత ప్రయత్నపూర్వకంగా కొంత అప్రయత్నంగా ధన లాభం కలుగుతుంది. ఆర్థిక అవసరాలు ఆర్థిక సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఈ రాశిలో ఏర్పడిన బుధాదిత్య యోగం వల్ల ఆర్థిక వ్యవహారాలన్నీ సానుకూల పడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులు ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి కరువవుతుంది. తలపెట్టిన పనులు కొద్దిగా నిదానంగా పూర్తవుతాయి. దాదాపు అన్ని రంగాల్లో వారి మీద ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సామరస్యం పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. ఏలినాటి శని ఇబ్బంది చాలా వరకు తగ్గుతుంది. శుభగ్రహాల అనుకూలత వల్ల దీని ప్రభావం తగ్గుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు బకాయిలు వసూలు అవుతాయి. మొత్తం మీద ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇక వృత్తి వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగానికి సంబంధించి మెరుగైన అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఏ పని తలపెట్టినా సానుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యక్తిగత సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. రాజకీయాలు రియల్ ఎస్టేట్ డాక్టర్లు ఇంజనీర్లకు ఒక్క క్షణం కూడా తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల కారణంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు నత్తనడుకున సాగుతాయి. తదుపరి మీనం. ఏళ్నాటి శని నడుస్తున్నప్పటికీ శుభగ్రహాల అనుకూలత కారణంగా దీని ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు. శుభ కార్యాల మీద పుణ్య కార్యాల మీద మాత్రమే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తుల కొనుగోలుకు అవకాశం ఉంది. పిల్లల చదువుల్లో కొత్త ఉత్సాహంతో ముందుకు దూసుకు వెళ్తారు. ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశం ఉంది. అయితే అనుకూల వాతావరణం ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితాలు ప్రోత్సాహకాలు ఉంటాయి. గృహ నిర్మాణానికి సకాలంలో రుణం అందుతుంది.
కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అన్ని రంగాల్లో వారికి ప్రోత్సాహకంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభించకపోవచ్చు. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి.